హలో నమస్తే వెల్కమ్ టు ఈహాన్. నేను మీ షన్విత. ఎక్కడ చూసినా కానీ ఈ జంట గెలవబోతుంది, ఆ జంట గెలవబోతుంది, ఈ జంటల గోలే మనకు ఎక్కువైపోయింది. ఆ జంటల మీదనే మన ఫోకస్ అంతా ఉంది. సో జంటల గురించి మాట్లాడుకునే ముందు వాళ్ళకి ఒక అమ్మ నాన్న అనే వాళ్ళు ఉంటారు కదా. సో ఒక మంచి పేరు అని చెప్పొచ్చు. సో నాగార్జున గారు అలాగే అమల చాలా బాగుంటారు, చూడ్డానికి చాలా క్యూట్గా ఉంటారు. సో వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళయ్యి ఏజ్ వచ్చినా గానీ, ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేస్తే అలా కనిపిస్తారనమాట. అంత క్యూట్‌గా ఉంటారు. సో, రీసెంట్‌గా వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి గురించి ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంది. సో, నాగార్జున గారి గురించి గానివ్వండి, ఐ మీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం. సో, మా ఇంటికి కోడలు రాబోతుంది, జైనబ్ ఇలా మా అఖిల్‌కి ఎంగేజ్‌మెంట్ అయింది. సో, ఇది. అండ్ మనం అఖిల్ గురించే. సో, అఖిల్ వచ్చింది కాబట్టి అఖిల్ గురించే. అఖిల్‌కి పెళ్లి కాబోతుంది అని ఒక న్యూస్. సో, నాగ చైతన్యకి పెళ్లి కాబోతుంది అనేసి అదొక న్యూస్. సో, ఇప్పుడు అమల గారు గూడా న్యూస్‌లో కనిపిస్తున్నారు అండ్ వినిపిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకు అనంటే అసలు ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఏదన్నా జరిగినప్పుడు సో, ఇప్పుడు అమల గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి అమల గారు నాగ చైతన్య గారికి సెకండ్ మదర్. సో, అఖిల్, అమల కొడుకు. నాగ చైతన్య సో, వేరే ఫస్ట్ వైఫ్ కొడుకు. సో, ఇలా మనం మాట్లాడుకున్నట్లయితే బయట ఏమంటారు, ఆమె సవతి తల్లి గదా! సో, డిఫరెన్స్ చూపిస్తది అని అంటారు. కానీ మనకు చూసినట్లయితే ఎక్కడ డిఫరెన్స్ అనిపియలేదు. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఎక్కడ అనిపించలేదు. కానీ రీసెంట్‌గా ఒక సిట్యుయేషన్‌లో అనిపిచ్చింది అని జనాలు అంటున్నారు. సో, నేను లాగ్ జేయకుండా అదేంటో విషయం జెప్తానండి మీకు. టెన్షన్ పడకండి. కొంచెం కూల్‌గా వీడియోని జూడండి. ఏంటి ఈ పిల్ల ఒరుతుంది అనుకోకుండా నా ఒర్రుడు పక్కకు పెట్టేసి మ్యాటర్ ఏంటా అని ఫోకస్ చేయండి. సో, ఏంటి అనంటే అమల గారి కొడుకు, ముద్దుల కొడుకు అఖిల్ ఉన్నాడు గదా! నిశ్చితార్థం జరిగింది గదా! సో, వాళ్ళ ఫోటోస్ ఉన్నాయి గదా! అదేనండి మన అఖిలును జైనబ్ అదే ఎంగేజ్‌మెంట్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో, అవి ఆల్రెడీ మనకి అందరికి తెలిసేలాగా నాగార్జున గారు షేర్ చేశారు. ఒక మంచి క్యాప్షన్ ఇచ్చారు. సో, మాకు చాలా హ్యాపీగా ఉంది. సో, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మంచి లైఫ్‌ని లీడ్ చేయాలంటే మీ బ్లెస్సింగ్స్ ఉండాలి అని ఒక మంచి క్యాప్షన్ అయితే ఇచ్చారు. దాని తర్వాత కట్ చేస్తే అమల గారు కూడా షేర్ చేశారు ఫోటోని. సో, ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ క్యాప్షన్ అయితే ఇచ్చారు. సో, వాళ్ళకు హ్యాపీగా ఉందనేసి వాళ్ళు ఒకటి కాబోతున్నారు. సో, ఇలా మాకు బావుంది అనేసి క్యాప్షన్ ఇచ్చారు. అండ్ ఒకటి మీరు అబ్జర్వ్ చేశారా? సో, అఖిల్ కంటే ముందు గూడా నాగ చైతన్యకి ఎంగేజ్‌మెంట్ అయింది అండ్ పెళ్లి కాబోతుంది. మరి నాగ చైతన్య ఫోటోస్ ఎక్కడ అమల గారు షేర్ చేయలేదు. సరే షేర్ చేయలేదు. ఇది సెకండ్ పెళ్లి కాబట్టి షేర్ చేయలేదులే అని అనుకోవచ్చు. సరే అనుకోవచ్చులే అని నువ్వే అంటున్నావు. మళ్ళీ అనుకోవచ్చు ఇదంతేంది అనిపియచ్చు. కానీ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి నేను అడిగే ముందు ఏంటి అనంటే, అంటే అఖిల్ ఫోటోస్ షేర్ చేయడం, నాగ చైతన్య ఫోటోస్ షేర్ చేయకపోవడం కరెక్టేనా? కరెక్ట్ కాదా? ఓకే. ఇప్పుడు కరెక్టా? కరెక్ట్ కాదా? అనేది పక్కన పెడితే అఖిల్ ఫోటో షేర్ చేశారు ఓకే. నాగ చైతన్య గారి ఫోటోని షేర్ చేయకుండా అఖిల్ ఫోటోని షేర్ చేసి కమెంట్స్ ఆఫ్ చేయడం వల్లనే కదా ఒక నెగటివిటీ అనేది వచ్చింది. సో, మీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అన్నది కాదు పాయింట్ ఇక్కడ. సో, జనాలకేమనిపిస్తుందో అన్నదే కదా పాయింట్. నీకేమనిపిస్తే ఏందమ్మా వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. నువ్వెవరు అని నన్నే క్వెషన్ చేస్తారు మీరు రిటర్న్‌లో. అమ్మో! మీకు అస్సలు దొరకను నేను. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అది కరెక్టా? కరెక్ట్ కాదా? తను చేసింది కరెక్టా? రాంగ్? మీరే డిసైడ్ చేయండి. అండ్ మీకేమనిపిస్తుంది? ఎవరి జోడీ బాగుంది? సో, ఎవరి లైఫ్ బాగుండబోతుంది అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.